ప్రైజ్ లార్డ్ అండి. డే 31 రెండో భాగంగా యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 10వ అధ్యాయము చదువుకుందాము. యోర్దాను అవతలనున్న మన్యంలోను లోయలోను లెబానోను ఎదుట మహాసముద్ర తీరమందుటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను వారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ యుద్ధం చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులకు మన వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్దెలు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారంగా తెచ్చుకున్న భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను. వారు గిల్గాలు నందలి పాలెంలోనున్న యెహోషువ యుద్ధకు వచ్చి, మేము దూరదేశం నుండి వచ్చిన వారము, మాతోను ఒక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలుతోనూ చెప్పగా, ఇశ్రాయేలీయులు, మీరు మా మధ్యను నివసించుచున్న వారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అనిరి. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఏలియనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యొర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల 2 రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేతపట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము కనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరి. మీ యొద్దకు రావాలనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇంట నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికి అవి ఎండి ముక్కలాయెను. ఈ ద్రాక్షారసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికి అవి చినిగిపోయాను. బహుదూరమైన ప్రయాణం చేసినందున ఈ మా బట్టలును చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీయులు యెహోషువ చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తర్వాత వారు తమకు పొరుగువారు తమ నడుమను నివసించువారే అని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బెయోరోతు, కిర్యత్యారీము అనునవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండిరి కనుక ఇశ్రాయేలీయులు వారిని హతం చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజంతో ఇట్లనిరి, మనము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసితిమి కనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణం వలన మన మీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరి. కనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యను నివసించువారై ఉండియు మేము మీకు బహుదూరముగా నున్న వారమని చెప్పి మమ్మేళ మోసపుచ్చితిరి. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. దాస్యము మీకెన్నడూనూ మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారునై ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపచేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను. కనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసితిమి. కాబట్టి మేము నీ వశముననున్నాము. మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలు గిబియోనీయులను చంపకుండా వారి చేతుల నుండి విడిపించెను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకొను చోటున నుండు
బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఈ పని చేయువారై ఉన్నారు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలం చేసినట్లు హాయిను దాని రాజును నిర్మూలం చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకొని వారితో కలిసి కొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసేదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడేరి. ఏలియనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీసేదుకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యుద్ధకు వచ్చి నాకు సహాయం చేసినడలా మనము వారి పట్టణమును నాశనం చేయుదామని హెబ్రోను రాజైన హోహామునొద్దకును యర్మూతు రాజైన పీరామునొద్దకును లాకీషు రాజైన యాఫియా యుద్ధకును ఎగ్లోను రాజైన దేబీరునొద్దకును వర్తమానం పంపెను. కాబట్టి అమోరీల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీయు బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధము చేసిరి. గిబియోనీలు మన్యంలో నివసించు అమోనీల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు కనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలెంలో యెహోషువకు వర్తమానం పంపగా యెహోషువయును అతని యుద్ధనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరేది. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడనూ నీ ఎదుట నిలబడని యెహోషువతో సెలవీయగా యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబెయోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బెత్ హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేర్చు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలు ఎదుట నుండి బెత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశెను కనుక వారు దాని చేత చనిపోయారు. ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారికంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యిరి. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశము మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలందరూ గిల్గాలులో ఉన్న పాలెంలోనికి తిరిగి వచ్చిరి. ఆ రాజులు 5 పారిపోయి మక్కేదా ఎందలి గుహలో దాగి ఉండేది. మక్కేదా ఎందలి గుహలో దాగి ఉన్న ఆ రాజుల 5 దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమున కడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు కనుక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను. వారు బొత్తిగా నశించే వరకు యెహోషువయు ఇశ్రాయేలును బహుజన సంహారము చేయుట కడతేర్చిన తర్వాత వారిలో మిగిలి ఉన్న వారు ప్రాకారం గల పట్టణంలో చొచ్చిరి. జనులందరూ మక్కేదా ఎందలి పాలెంలోనున్న యెహోషువ యుద్ధకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలుకు విరోధముగా ఒక మాటైనను అడుగుటకు ఎవనికిని గుండె చాలకపోయెను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో ఉన్న ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకొని రండని చెప్పగా
వారు అలాగే చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును, ఆ రాజులను 5గురిని ఆ గుహలో నుండి అతని యుద్ధకు తీసుకొని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యుద్ధకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధులు అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఆ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుటని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములుంచిరి. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండి. మీరు ఎవరితో యుద్ధము చేదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయుననెను. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీసెను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్టు మీద వేలాడుచుండెను. ప్రొద్దుగుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించిరి. వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకును ఉన్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతం చేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను. యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి. యెహోవా దాని రాజును ఇశ్రాయేలులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిలో ఉన్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. అంతటా యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలందరూ లిబ్నా నుండి లాకీషు నకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధం చేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలు చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిలోనున్న వారినందరినీ కత్తివాత హతం చేసిరి. లాకీషుకు సహాయం చేయుటకు గేజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలందరూ లాకీషు నుండి ఎగ్లోనునకు వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతం చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలో ఉన్న వారినందరినీ ఆ దినమున నిర్మూలము చేశాను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకొని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేశాను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలందరూ దేబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారినందరినీ నిర్మూలం చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు అతడు దేబీరుకును దాని రాజునకు చేసెను. అప్పుడు యెహోషువ మన్న ప్రదేశమును దక్షిణ ప్రదేశమును షేఫేల ప్రదేశమును చరియల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలం చేసెను. కాదేషు బర్నయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశం అంతటిని యెహోషువ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధం చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. తర్వాత యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలందరూ గిల్గాలులోని పాలెమునకు తిరిగి వచ్చిరి. ఇది 2వ భాగం అండి. మొదటిసారి కనుక ఎవరైనా ఛానల్ చూసి చదవడం వింటుంటే కనుక మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన విశ్వాసులు ఎవరైనా చదువుకోవడం రాకుండా బైబిల్ చదవాలని ఆశ కలిగిన వారు ఉంటే కనుక వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రైజ్ లార్డ్ అండి.